హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట, నరేష్ అఫీషియల్ 95. ప్లీజ్ ఫాలో చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి అయితే డైలీ అయితే బ్లాగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే టైం 9:05 అవుతుంది. సో ఇంకా కొద్దిసేపట్లో ఫ్రెష్ అప్ అయ్యి మార్కెట్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. నేను ఏ వీడియోతోనైతే ఫేమస్ అయినానో మీకు చూపిస్తా. అంటే లైక్ ఎట్లా అంటే నా బిజినెస్ది మొత్తం చూపిస్తాను అనమాట మీకు. అంటే నేను ఎన్ని గంటలకు లేస్తా, మార్కెట్కి ఎట్లా పోతా, ఏడ ఆలు తీసుకుంటా, దాన్ని ఏం చేస్తాం, ప్రాసెస్ ఏంది మొత్తం వీడియోలో వచ్చేస్తాను అనమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్క వీడియోలో చూపిస్తా. ఈరోజు అయితే మీకు మార్కెట్ ఎట్లా పోతా, అంటే ఏ మార్కెట్కి వెళ్తా, ఎన్ని కేజీస్ తీసుకుంటా, ఎంత అమౌంట్ అవుతుంది, అన్నీ తీస్తామాట. ఇంకొకటి ఏంటంటే ఒక 2-3 డేస్లో ఒక మంచి కంటెంట్తో అయితే వస్తా అనమాట. సో ఏంది అది అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా. శివగాడు అయితే వస్తుంది గైస్. చూడు ఎంత నేను నవ్వులన్నా దడ్డు సరింగితే దేవుడా అనలా. సో మండికి అయితే వెళ్తున్నాం అనమాట. సో గైస్ ఇది వచ్చేసి అయితే మండి ఎంట్రెన్స్ అనమాట. సో ఇది అయితే మండి అనమాట. సో ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోవాలి. సో బస్సు తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఆలు తీసుకోవాలన్నమాట. మేము రెగ్యులర్గా తీసుకున్న ప్లేస్ దగ్గర అయితే ఈరోజు షాప్ క్లోజ్ ఉంది. సో వేరే అన్న దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. సో ఇక్కడ ఆలు వచ్చేసి రెగ్యులర్గా వండుకున్న ఆలు మనం అంత నార్మల్ సైజ్ ఉంటాయి, ఆ సైజ్ కాకుండా కొంచెం మీడియం సైజ్ అయితే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఆలు అయితే స్ప్రింగ్ పొటాటోకి అన్నీ ఒకే సైజ్ అయితే ఉండాల్సి వస్తుంది. దగ్గర తీసుకో. లెట్స్ గో. ఇక ఆలుగడ్డలు అయితే తీసేసుకున్నాం. చలో ఇక నడుద్దాం. రైట్ బాయ్. एक चाय. సో ఆంటీ అయితే ఛాయ్ అడిగిందనమాట. అంటే రెగ్యులర్గా మేము అక్కడి నుంచి వెళ్తామో చూస్తుంది. సో ఎప్పుడు అడగలేదు, ఫస్ట్ టైం ఛాయ్ అయితే అడిగింది. సో తీసుకుపోయి అయితే ఇచ్చేద్దాం. కానీ ఆంటీ అయితే మంచిగా చల్లగా బతుకు బిడ్డ అని మంచి మాటలు చెప్పింది ఇట్లా. కానీ అదైతే నీకు కరెక్ట్ అయితే చూపించలేదు. ఒకసారి చూడండి, చిన్న సౌండ్ అయితే వస్తుంది. సో ఆలుగడ్డలు అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. రెగ్యులర్గా మేము ఆయిల్ అయితే ఇక్కడే తీసుకుంటాం. చూడండి ఇదే ప్లేస్ అయితే. సో ఇది వచ్చేసి మండీలోనే చేపల మార్కెట్ అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు చేపలైనా సరే, చికెన్, మటన్, తలకాయ పోటీ ప్రతి ఒక్కటైతే దొరుకుతుంది. సో మనం ఆలుగడ్డలు ఆయిల్ అయితే తీసేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు మైనీస్ అయినా మన స్టిక్స్ అయినా ప్రతి ఒక్కటైతే ఇక్కడ తీసుకుంటాం అనమాట మేమైతే. హీరో బనారా సో సామాన్ మొత్తం అయితే తీసేసుకున్నాం. ఇంట్లోకైతే వచ్చేసినాం. ఇప్పుడు తీసుకున్న ఆలుగడ్డలు అయితే ఒక 2 నుంచి 3 గంటల వరకు అయితే వాటర్లో అయితే నానబెట్టేసేయాలి. ఆలుగడ్డలు అయితే నానబెట్టేసినా. ఓం సాయిరామ్ అనే గుడికి అయితే వచ్చేసినాం. ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో వీడియో ఎట్లా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.